కానీ జగన్ గారు మీరు రీసెంట్గా చూస్తున్నారా? ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం, అప్పటి నుండి జగన్ గారు అనేక ఆరోపణలు అయితే చేశారు. ఒకటి, ఇది దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రపతి పరిపాలన కావాలని చెప్పారు, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి ఆయన ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ నాకు సీఎంకి గతంలో ఏదైతే సెక్యూరిటీ ఉందో మళ్ళీ నాకు అది కావాలని చెప్పేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ అంశాలన్నీ ఆయన చెప్తూ పదే పదే జగన్ గారు మెన్షన్ చేస్తుంది ఒకటే, ఇదే జగన్ సీఎంగా ఉంటే మీకు ఈ పాటికి అమ్మఒడి వచ్చేది, ఈ పాటికి రైతుల అకౌంట్లో డబ్బులు పడేవి, మీరు మోసపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఈ దొంగ హామీలు ఇచ్చారు అని చెప్పేసి పదే పదే చెప్తున్నా. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం స్టార్ట్ అయితే నెక్స్ట్ డే వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు. 36 మందిని చంపారని చెప్పేసి ఢిల్లీ వీధుల్లో నోరు కొట్టుకున్నారు. ఆ 36 మందిని ఎవరిని చంపారో పేర్లు ఇవ్వమంటే ఇవ్వలేకపోతున్నారు. అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి వాళ్ళు అడిగారు, హోమ్ మినిస్టర్ గారు అడిగారు, 36 మందిని చంపినామంటున్నారు కదా, కనీసం కొంతమంది పేర్లు ఇవ్వమన్నా కానీ ఇవ్వలేకపోతున్నాడు. మీరు మీడియాలో కానీ చూసింటారు, పేర్లు ఇవ్వండి అని అడిగితే దాటేసుకొని వెళ్ళిపోయాడు. ఇవన్నీ అంటే ముందు నుంచి జగన్మోహన్ రెడ్డికి అలవాటు అవి, అంటే ఆరోపణలు చేయడం. ఇది ఎగ్జాంపుల్ వల్ల బాబాయ్ హత్య, దాన్ని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పేసి చెప్పడము, దాని తర్వాత బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి మీద తోయడము, దాని తర్వాత ఏం జరిగేది ఆ బాబాయ్ హత్యలో అనేది అప్పుడు గవర్నమెంట్ టీడీపీ ఉన్నాం సేపు సిబిఐ ఎంక్వైరీ వేయించామని చెప్పి చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రోజన్నా సిబిఐకి కానీ లేకపోతే ఇచ్చారు, సిబిఐ వాళ్ళు పోతే దాడులు చేయించారు ఆయన గవర్నమెంట్లో. అది పబ్లిక్ అందరికీ తెలుసు ఎవరు చేయించారు, ఏం జరిగిందని. అలా ప్రతిదీ అంటే చూపెట్టి, అంటే చూపెట్టి నమ్మించడం అనమాట, పదే పదే చెప్పి 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 నమ్మించడం పబ్లిక్ని. కానీ ఇప్పుడు పబ్లిక్ అంత తిక్కగా ఏం లేరు. మొన్న ఎలక్షన్స్లో సమాధానం చెప్పారు, సేమ్ మళ్ళా కానీ అదే చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు దాడులు జరిగాయని, దాడులు జరిగితే కనీసం ఎక్కడ జరిగాయో చూపించండి, ఎవరిని చంపారో పేర్లు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఇవ్వలేకపోయాడు. ఇవన్నీ అంటే అసత్య ఆరోపణలకి ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు ఎందుకని మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకని మీరు భయపడుతున్నారు? ప్రతిపక్ష హోదా ఆయన అదే అంటున్నారు, ప్రతిపక్ష హోదాకి ఒక నంబర్ ఉండాలి. నంబర్తో సంబంధం లేదు, మీరు అనుకుంటే ఇవ్వచ్చని ఆయన చెప్తున్నారు కదా ఆల్రెడీ. ప్రతిపక్ష హోదాకి నంబర్ ఇవ్వాలి, ఆ నంబర్ కానీ రాలేదు. అసెంబ్లీ స్టార్ట్ చేశారు, కనీసం వచ్చి ఒక గంట ఉండి వెళ్ళిపోయారు. అసెంబ్లీలో కూర్చొని అడిగితే ఏమన్నా ఇస్తారేమో కానీ బయట పేపర్లకి ఎక్కి లేకపోతే ఇంకో చోటు మాట్లాడితే ఇచ్చే పరిస్థితి ఏమి ఉండదు. నీకు కావాలన్నప్పుడు అసెంబ్లీలో కూర్చొని స్పీకర్ గారిని అడగాలి, సీఎం గారిని అడగాలి, ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి. అక్కడికి మా సీఎం గారు ఈయన ఇన్ని చేయించినా కానీ జెడ్ కేటగిరీ భద్రత ఇచ్చారు స్టేట్ తరఫున. ఇంకా అంటే ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేనే, ప్రతిపక్ష హోదా నాయకుడు కాదు. కానీ ప్రతిపక్ష హోదా నాయకుడికి ఏవైతే వస్తువులు ఉన్నాయో అన్నీ కల్పిస్తున్నాం, వెహికల్స్ కానీ లేకపోతే తర్వాత సెక్యూరిటీ కానీ అన్నీ. ఇంకా ఏం కావాలో మరి అంటే ఇంకా లాస్ట్ అదే కదా, గతంలో ఏదైతే ఆయనకి సెక్యూరిటీ ఉందో జూన్ 3 అంటే సీఎం స్థాయి సెక్యూరిటీ అది మీరు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ఆయన ప్రతిపక్ష హోదా నాయకుడు కాదు, ఎక్స్ సీఎం. మాజీ ముఖ్యమంత్రికి ఏవైతే ఉంటాయో సెక్యూరిటీ అది అక్కడ వరకు ఇచ్చాను. అది కాకోకుండా మా నాయకుడు ఇంకా జెడ్ కేటగిరీ కల్పించాడు ఆయన. ఇదే పెద్ద సెక్యూరిటీ ఏమో, ఎందుకంటే కేవలం ఎమ్మెల్యేనే ఆయన, ప్రతిపక్ష హోదా ఉండే నాయకుడు కానీ కాదు. సో ఇప్పుడు ఆయన చెప్తుంది అదే, నాకు భయపడి, నాకు ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇస్తే నాకు భయపడి మీరు అసెంబ్లీలో మైక్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆయన అసెంబ్లీలోకి వచ్చి అసెంబ్లీలో కూర్చొని అడిగితే మా స్పీకరు తర్వాత శాసనసభ చూసే వీళ్ళు మంత్రులు ఆలోచించేమన్నా చేస్తారేమో, కానీ బయట నిల్చొని పేపర్లకి వాళ్ళు మాట్లాడితే ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. మీరు ఫస్ట్ అంటే జగన్ గారిని అంటే
అసెంబ్లీలో చూసినప్పుడు మీకు ఏమనుకున్నారు సార్ అప్పుడు? మీరు ఒకే అసెంబ్లీ హాల్లో కూర్చున్నారు, అసెంబ్లీలో కూర్చున్నారు, చూసారా? చూసి ఏమనిపించలేదు, వాస్తవంగా ఏమనిపించలేదు. అంటే ఇప్పుడు ఒక నాయకుడిని చూస్తుంటే ఒక ఫీలింగ్ రావాలి, అంటే లెజెండరీ ఇప్పుడు అది. కానీ ఆయన అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అంటే జాలేసింది, ఇలాంటి వానికి మనం సీఎం పదవి కట్టబెట్టింది అని. అంటే తెలుగు ప్రజలు ఇలాంటి వానికి సీఎం పదవి కట్టబెట్టి 5 ఏళ్ళు నాశనం చేసుకున్నాను. అంటే మిగతా స్టేట్లో అంటే నేను నాకు కొద్దిగా అవగాహన ఉంది మిగతా స్టేట్ల మీద, కానీ నా బిజినెస్లో భాగంగా తిరుగుతూ ఉంటాను. అంటే ఆ స్టేట్స్ ఎంత డెవలప్ అయినాయి, ఈరోజు మనం ధైర్యంగా క్యాపిటల్ ఎక్కడ ఉంది చెప్పలేని పరిస్థితి. విజయవాడ వెళ్తే ఈ 5 ఏళ్ళలో మనకి ఇంకొకసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చినట్టుకినా ఈ పాటికి ఒక డెవలప్మెంట్లో ఒక స్టేజ్లో ఉండేవాళ్ళం. ఐటీ ఇండస్ట్రీస్ అయితే వచ్చేటివి, తర్వాత క్యాపిటల్ అయితే ఈ పాటికి అయిపోయేది. కానీ ఈయన ఏదో చేస్తాడని చెప్పేసి ప్రజలు పాపం అవకాశం ఇచ్చారు, కానీ ఏమి చేయించుకోలేకపోయినా మళ్ళీ ఒక 10 ఏళ్ళు వెనకబడ్డాం. ఆ 10 ఏళ్ళని మళ్ళీ పరిగెత్తించడానికి సార్ ఇప్పుడు ట్రై చేస్తాం. 2029లో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, నాకు వయసు ఏం అయిపోలేదని చెప్పేసి జగన్ గారు చెప్తున్నమాట. ఇంకా ఇంకొక 15 అవకాశం లేదంటారా మళ్ళీ జగన్ గారు? అవకాశం లేదు, ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి రానిచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము డెవలప్ చేస్తున్నాం ఇప్పుడు 5 ఏళ్ళు. గత 5 ఏళ్ళతో పోల్చుకుంటే ఈ 5 ఏళ్ళు మేమేందో నిరూపిస్తాం. బట్ మీకు ఇప్పుడు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రకటించిన అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పుడు తల్లికి వందనం చేయాలి. ముఖ్యంగా వాళ్ళు చెప్తూ మీరు తల్లికి వందనం ఎగ్గొట్టారని చెప్తున్నారు. అలాగే వచ్చేసి 3 సిలిండర్లు మీరు చేతులు ఎత్తేసారని చెప్తున్నారు. ఏముండదు, మేము ఫస్ట్ ఏవైతే మేనిఫెస్టోలో పెట్టాం, పెన్షన్స్ పెట్టాం, డిఐసిది పెట్టాం. డిఐసిది ఫస్ట్ సైన్, సెకండ్ సైన్ వచ్చేసి పెన్షన్స్, తర్వాత అన్న క్యాంటీన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తర్వాత స్కిల్ సెన్సెస్, ఇవి 5 సైన్లు ఫస్ట్ టైం వస్తానే ఇమ్మీడియట్. ఇప్పుడు మళ్ళా ఫ్రీ బస్సు, ఫ్రీ సిలిండర్స్, ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్లోకి వచ్చామో, తర్వాత సూపర్ 6 పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేస్తాం. ఇప్పుడు ఏంటంటే దాదాపు ఖజానా మొత్తం ఖాళీ చేసి లక్షల కోట్లు అప్పు చేసి ఆ లక్షల కోట్లు ఎక్కడ పోయినా తెలియట్లేదు. 2 లక్షల వాళ్ళే చెప్తున్నారు 2 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చామని, కానీ అప్పు మాత్రం దాదాపు 10 లక్షల కోట్లు కనిపిస్తా ఉంది. మిగతా 8 లక్షల కోట్లు ఎక్కడ పోయినా తెలియదు. ఇవన్నీ బయటికి తీసిన తర్వాత ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇంత అప్పు కట్టుకోవాలి, దానికి వడ్డీ కట్టాలి, కడుతూ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి. దాంట్లో భాగంగా మొన్న అమరావతికి కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్ల డబ్బులు తీసుకొని రావడం కానీ, నేషనల్ హైవేస్కి 9,000 కోట్లు తీసుకొని రావడం కానీ, మ్యాక్సిమం అంటే ఇన్కమ్ జనరేట్ చేయడానికి మా ముఖ్యమంత్రి వాళ్ళు ట్రై చేస్తారు. ఈ 5 yearsలో మీరు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు కంప్లీట్ చేస్తారా? 100%. పోలవరము మా సార్కి మానస పుత్రిక, దాన్ని ఖచ్చితంగా. అమరావతి కూడా సేమ్ మానస పుత్రిక. అమరావతి అంతే. పోలవరము అమరావతి మా సారు చంద్రబాబు నాయుడు గారి కళ, దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాం. పోలవరం ఒకటి కట్టేస్తే మొత్తం సౌత్ ఇండియా మొత్తం నదులు అనుసంధానం చేయాలనేది కానీ మా సార్ ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి ఆ నదులుగానే అనుసంధానం చేయాలి. ఆల్రెడీ గోదావరి నుంచి కృష్ణా తీసుకొచ్చాడు, కృష్ణా నుంచి పెన్నాకు తీస్తున్నాడు, పెన్నా నుంచి కావేరికి కానీ తీసుకెళ్ళాలని మా సార్ ఆలోచన. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ ఫైనాన్షియల్గా బర్డన్ ఉంది కాబట్టి కొద్దిగా స్లోగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా 100% ఈ 4 ఏళ్ళలో పోలవరం పూర్తి అవుతుంది, అమరావతి పూర్తి అవుతుంది.